భారతదేశం ఓటర్లు మరొకసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గెలవాలనే ఆకాంక్షతోటి ఇవాళ ప్రతి ఒక్కరు ఓటు వేస్తాండ్రు. మరి భారతదేశంలో 400 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 2014 నుంచి ఇప్పటి వరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి అధికారంకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి ఎక్కడ అవాంఛనీయాలు సంఘటనలు జరగకుండా, అవినీతి జరగకుండా, అక్రమాలు జరగకుండా ఒక సుపరిపాలన అందించుకుంటూ 10 సంవత్సరాలు మరి పూర్తి చేసుకోబోతున్నాడు. అలాంటి వ్యక్తిని మరి మరొకసారి భారత ప్రధానిగా చూడాలనేది మరి ఈ దేశ ప్రజలు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తాండ్రు. మరి జూన్ 4వ తారీఖు నాడు తప్పకుండా మూడోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అఖండ మెజార్టీతోటి గెలవబోతాడన్న విషయాన్ని ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉన్నది. మరి ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మరి కడియం శ్రీహరి గారు మరి ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని మరి నేను అభివృద్ధి చేయడానికి ఇబ్బంది పడ్డప్పటికీ కూడా మీరందరూ ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తానని మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడిండో మరి ఈ నియోజకవర్గ ప్రజలకు మరి మీరు సమాధానం చెప్పవలసి వచ్చింది. ఎందుకు సమాధానం చెప్పాలి మరి అంటే మరి పార్టీని నమ్మించి మోసం చేసి మీరు కాంగ్రెస్ పార్టీలో వేయండు, మరి అది కుప్పగూలుతున్న పార్టీకి మరి మీరు ఎందుకు వేయండు, మరి దేని కొరకు వేయండు అనేది మరి నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. ధర్మసారిలో కార్యకర్తల మీటింగ్ జరిగినప్పుడు మరి ధర్మసారి చెరువును నేను పర్యాటక కేంద్రంగా చేస్తా అన్నాడు. మరి అది ఎటువైంది? మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నటువంటి కడియం శ్రీహరి మరి నీ అవసరాల కోసము, మరి నీ సంపాదన కోసము, నీ బిడ్డ టికెట్ కోసము మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి మరి టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళను ఆగం చేసి మరి కాంగ్రెస్ పోవడం జరిగింది. మరి ఇప్పుడు మరి ఆయన వెన్నుపోటుదారు మరి ఆరు రమేష్ అని కడియం శ్రీహరి గారు అన్నారు. మరి ఎవరు వెన్నుపోటుదారులు, మరి ఎవరు రక్తపోటుదారులు, ఎవరు ఏందనేది మీరే ఈ నియోజకవర్గ ప్రజలు గమనించాలి. ఎందుకంటే పార్టీ టికెట్ ఇచ్చినా కూడా మరి పార్టీకి వెన్నుపోటు పడడం అనేది అది కరెక్ట్ కాదు. ఇది నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలు కావచ్చు గమనిస్తాను, ఆలోచన చేస్తాను. కడియం కావ్య ఓడిపోవడం గ్యారంటీ ఈ వరంగల్ జిల్లాలో. మరి 400 సీట్లు భారతీయ జనతా పార్టీ. మేము ప్రతి గ్రామానికి మరి ఆరుజీ రమేష్ అన్న గారి విజయం కోసం మేము తిరుగుతుంటే సోయాన ప్రజలు, యువకులు, యువతులు, చదువుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆరూరు రమేష్ అన్న వైపే చూస్తాను, భారతీయ జనతా పార్టీ వైపే చూస్తాను. మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి బలపరిచినటువంటి ఆరూరు రమేష్ అన్న గారు మరి దాదాపు 2 లక్షల పై చిలుకలతోటి గెలుస్తాడు, ఎలాంటి సందేహం లేదు. కడియం కావ్య గారికి ఈ 7 నియోజకవర్గంలో పెద్దగా ఏమీ లేదు, ఆమె ఓడిపోవడం గ్యారంటీ. మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి పథకాలు, ఆయన చేసినటువంటి పని ప్రజలు గమనించారు. వికసిత్ భారత్ కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, మరి పల్లెల్లో పట్టణ ప్రగతి, మరి పల్లె ప్రగతి కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, మరి వీధి లైట్లు కావచ్చు, మరి ఉచితంగా రేషన్ బియ్యము మరో 5 సంవత్సరాలు ఇస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి దేశము అభివృద్ధి పయంలో దూసుకెళ్తున్నది. ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు చూస్తుంది. ఇలాంటి నాయకులు మాకు కూడా కావాలనేటువంటి ఒక ఆలోచనలోకి మరి వివిధ దేశాలు చూస్తాను. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి మన దేశ ప్రధానులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, విదేశీ ప్రధానుల యొక్క వెనకాల గాని, అధ్యక్షుల వెనకాల గాని చేతులు కట్టుకుని తిరిగి వెనకాల నిలబడేటువంటి ప్రధానులను అందించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మరి ఇవాళ ఆయన ముంగడబోతుంటే ఆయన వెనకాల విదేశీ ప్రతినిధులు వెనకకు రావడం మన అందరం చూస్తూనే ఉన్నాం. మీడియాలో కావచ్చు, లేకపోతే పేపర్లో కావచ్చు, ఎక్కడ చర్చ జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి పరిపాలన. మరి ఒకప్పుడు మన వెనకాల తిరిగిన, ఒకప్పుడు వాళ్ళ వెనకాల మనం తిరిగినాం, ఇప్పుడు మన వెనకాల వాళ్ళు తిరిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు, గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొకసారి రావాలని మరి విదేశీ ప్రతినిధులు కూడా ఆశించడం జరుగుతుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక భారతీయ జనతా పార్టీని ఒక నింద మోపడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అంటాను. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అయితే ఈ భారతదేశంలో ఉన్న ముస్లింలను పాకిస్తాన్కి వెళ్ళగొట్టిలా, లేదా బంగ్లాదేశ్కి వెళ్ళగొట్టిలా, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళగొట్టిలా, లేకపోతే వాళ్ళకు ప్రభుత్వం తరఫున ఇవ్వవలసినటువంటి సంక్షేమ పథకాలు ఆపిందా? మరి దీనికి సమాధానము మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, మరి వాళ్ళ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేసి మాట్లాడవాలి. అనవసరంగా బట్టగాల్చి మీసేసినట్టు మరి భారతీయ జనతా పార్టీ మీద మతతత్వ పార్టీ అని ముద్రగుది వేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఒకసారి 1999లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో
మరి రాష్ట్రపతిని చేసింది ఏపీజే అబ్దుల్ కలాంను. తర్వాత 2014 మరి అద్భుతమైన మెజార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినాక మరి రామ్నాథ్ కోవింద్ను ఒక ఎస్టీ వ్యక్తిని మరి రాష్ట్రపతిని చేసింది. మరి తర్వాత 2019లో మరి భారీ మెజార్టీ తోటి నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధాని అయినాక మరి ఇప్పుడు ఉన్నటువంటి గిరిజన మహిళ మరి ఇప్పుడు రాష్ట్రపతి అవడం జరిగింది. అదంతా మన అందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఈ భారతదేశంలో మతాన్ని రెచ్చగొట్టి చేయవలసిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. కావాలని వాళ్ళ ఓట్ల కోసం సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తాను తప్ప గానీ ఎక్కడ కూడా మరి 84 నుంచి ఇప్పటి వరకు మరి అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, ఎల్కే అద్వానీ కావచ్చు, మరి నరేంద్ర మోడీ కావచ్చు, ఒక అమిత్ షా కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, ఎక్కడ చూడు ఏ పేపర్లో గానీ ఏ మీడియాలో గానీ మరి మాది మతతత్వం పార్టీ అని కూడా ఎక్కడ అనలేదు. మీ ముస్లింలకు వ్యతిరేకమని కూడా అనలేదు. కావాలని వీళ్ళు అంటారు. మరి ఎందుకు అంటారో అది వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటూ ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పార్టీని ఇప్పుడు భారతదేశంలో మరి 100 ఫీట్ల దూరంలో దాన్ని పాతర పెట్టేటువంటి పరిస్థితి మరి దేశ ప్రజలు త్వరలోనే తీర్పు ఇవ్వబోతాను. జూన్ 4వ తారీఖు నాడు తప్పకుండా 400 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది.